హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, కొసెకన్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెన్ ఏ మైనస్ కాస్ ఏ ఈక్వల్స్ టు 1/tan a ప్లస్ కాట్ ఏని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు కొసెకంట్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ కాస్ ఏ. కొసెకెంట్ ఫార్ములా ఏంటంటే 1/sin a గా రాయొచ్చు. కొసెకెంట్ ఏ అంటే మైనస్ సైన్ ఏ. అలాగే సీకెంట్ ప్లేస్లో మనం 1/cos a రాయొచ్చు. 1/cos a మైనస్ కాస్ ఏ. ఇక్కడికి వచ్చేసరికి ఎల్సిఎం ఏంటండి, సైన్ ఏ అనేది ఎల్సిఎం. సో 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ ఇక్కడ కూడా ఎల్సిఎం ఏమవుతుందండి, కాస్ ఏ ఎల్సిఎం అవుతుంది, కాస్ ఏ. సో 1 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ all divided by sin a into 1 minus cos square a formula sin square a divided by cos a. సో cos a వన్ టైం క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే sin a కూడా వన్ టైం క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి, cos a ఇంటూ sin a మిగులుతుంది. దీని నుంచి మనం ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసినా పర్లేదు, లేదు దీని నుంచి మీకు ప్రూవ్ చేయడం డిఫికల్ట్ అనుకుంటే డైరెక్ట్గా ఆర్హెచ్ఎస్ కూడా ఫైండ్ అవుట్ చేసేయండి. ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు, 1/tan a ప్లస్ కాట్ ఏ అని చెప్పి ఇచ్చారు. సో 1/tan a అంటే ఏంటి ఫార్ములా, sin a బై కాస్ ఏ ప్లస్ కాట్ ఏ ఫార్ములా ఏంటి, కాస్ ఏ బై sin a ఫార్ములా. సో 1/ ఇక్కడ ఎల్సిఎం వచ్చేసరికి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం కాస్ ఏ ఇంటూ సైన్ ఏ అనేది ఎల్సిఎం. సో సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. దీన్ని మనం రెసిప్రోకల్ చేస్తే కాస్ ఏ సైన్ ఏ పైకి వెళ్ళిపోతుంది, అంటే న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో కాస్ ఏ ఇంటూ సైన్ ఏ బై దిస్ వన్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఏమవుతుంది 1. సో డినామినేటర్ 1 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటే కాబట్టి సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, కాస్ ఏ సైన్ ఏ. ఇక్కడ ఎల్హెచ్ఎస్ కాస్ ఏ సైన్ ఏ, అలాగే ఆర్హెచ్ఎస్ కూడా కాస్ ఏ సైన్ ఏ కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్.